హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మనకి కొత్త స్టాక్ అయితే వచ్చిందండి. సో ఆ స్టాక్ ఏంటనేది కొంచెం అందులో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో నేను అప్డేట్ చేస్తాను. ఎవరికైనా నచ్చినట్టయితే దాంట్లో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ మీకు నచ్చితే మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి, బలవంతం ఏం లేదు. అండ్ శ్రావణ మాసానికి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా తాంబూలంలో ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ పెట్టి ఇవ్వడం అనేది వస్తూనే ఉంది. సో చాలామంది ఏంటంటే బ్రాస్ ఐటమ్స్, లైట్ వెయిట్ షీట్ ఐటమ్స్లో ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో కొన్ని ఆ ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్న ఒక 2 ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఆ 2 ఐటమ్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను చూపించిపోయేది బ్యూటిఫుల్ స్పైస్ బాక్స్ అండి. మీకు డిజైన్ వచ్చింది పైన కార్వింగ్, చాలా బ్యూటిఫుల్ స్క్వేర్ షేప్లో వచ్చిన మీకు స్పైస్ బాక్స్. అండ్ లోపల వచ్చేసి మనకి యథావిధిగా 9 మనకి పోపులు వేసుకోవడానికి ఇవి ఉంటాయి కదా బౌల్స్. ఇది మనం పూజా పర్పస్ వాడుకోవచ్చు, లేకపోతే మనం వంటింట్లో కూడా వాడుకోవచ్చు. సో మనకి 2 వేస్గా ఉపయోగపడుతుంది. మీరు ఇది కావాలంటే ఇలా వాడుకోవచ్చు, లేకపోతే అలా వాడుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి స్పూన్ వస్తుంది. అండ్ లిడ్ పైన మనం పిక్ చేసుకోవడానికి ఈ నాబ్ ఉంటుంది అనమాట. ఇది దానికి ఫిట్ చేసుకోవాలి. నేనైతే ఓపెన్ చేసి చూపించట్లేదు. అండ్ ఈ బౌల్స్ ఉన్నాయి కదా, ఇవి 9 బౌల్స్ అండి, మేడప్ ఆఫ్ ప్యూర్ బ్రాస్. మీకు ఏమంటారు మ్యాట్ ఫినిషింగ్ టైప్లో వచ్చిందనమాట, డల్ ఫినిషింగ్లో. ఇలా ఏంటంటే మెయింటెనెన్స్ మీకు ఈజీ ఉంటుంది అనమాట. షైనింగ్ అనుకోండి, ఆ షైనింగ్ మెయింటైన్ చేయడానికి మనం ఎక్కువ సార్లు తోముతూ ఉంటాం అనమాట. సో పైన క్యాప్ వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్గా చాలా అందంగా వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఇది మన ఫస్ట్ ఐటమ్. ఇది స్పైస్ బాక్స్ ఇన్ స్క్వేర్ షేప్ అనమాట. స్క్వేర్ షేప్లో వచ్చిన స్పైస్ బాక్స్. ఇది సైజ్ కూడా చూపిస్తాను మీకు, ఎందుకంటే చాలామంది సైజ్ కోసం అడుగుతూ ఉంటారు. సో సైజ్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 7.5 ఇంచెస్ అండి. సో మనకి హైట్ వచ్చేసి 2 ఇంచెస్ అప్రాక్సిమేట్లీ 2 ఇంచెస్, బట్ ఎగ్జాక్ట్లీ 7.5 ఇంచెస్ విడ్త్ అనమాట. ఓకేనా, ఇది మన ఫస్ట్ ఐటమ్. ఓకే, అండ్ తర్వాత చాలామంది ఇది తెప్పించండి నిహారిక గారని చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. అష్టలక్ష్మిది అనమాట. అష్టలక్ష్మిలది మనకి పెట్టుకోవడం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, ఎందుకంటే చాలామంది ఫొటోస్ పెట్టి అడుగుతూనే ఉన్నారు. సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వాలన్నా కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇన్ బడ్జెట్లో ఒక 700 లోపు మీరు ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తే కనుక ఇది మీరు ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది పనితనం ఎక్కువ అండి. సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అష్టలక్ష్ములు మనకి మధ్యలో, అండ్ వెనకాల మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న రింగ్ ఇచ్చారనమాట. వెనకాల మనకి లక్ష్మీ యంత్రం వస్తుంది. యాక్చువల్లీ ధనలక్ష్మి ప్రాప్తి కోసం ఇవన్నీ అష్టలక్ష్మి యంత్రం అని చెప్తారు. నేను వచ్చేసి అష్టలక్ష్మిలో వచ్చిన కాయిన్స్ అనమాట. చాలామంది రిక్వెస్ట్ చేశారు ఎప్పటి నుంచో అనమాట. దగ్గర ఒక 7-8 మంత్స్ నుంచి అడుగుతున్నారండి. ఇప్పుడైతే స్టాక్ తెప్పించాను. ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి. సో ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు త్వరగా గ్రాప్ చేసుకోండి, లిమిటెడ్ స్టాక్. ఎందుకంటే ఇలాంటి రేర్ ఐటమ్స్ చాలా విరిగా దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. ఓకేనా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అష్టలక్ష్మిలు అనమాట, ప్యూర్ బ్రాస్. అండ్ వెనకాల వచ్చే విధంగా ఉంటుంది. అండ్ మనకి శ్రీ యంత్రం వస్తుంది. ఓకే, లక్ష్మీ యంత్రం అంటారు. అండ్ తర్వాత చాలామంది అడుగుతుంది ఇంకో ఐటమ్ వచ్చేసి మనకి కుబేర కొంచెం అండి. కుబేర కొంచెము. ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టగానే టపీ మని బుక్ అయిపోయాయి. సో ఇదేంటంటే కుబేర కొంచెం మీదే మనకి కుబేర యంత్రం అనేది రావడం వెరీ రేర్. సో మనం తెప్పించాము. సో ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. రిటర్న్ గిఫ్ట్ మీ బడ్జెట్ కనుక 200 లోపల మీకు బడ్జెట్ ఉంది అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ దిస్. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు శంకుచక్ర నామాలు కొంచెం ఎలా అయితే పెట్టుకుంటారో ఇది కూడా మనకి కొంచెమేనండి. ఇది కుబేర పడి అంటారు, కుబేర కొంచెం. సో దీంట్లో ఏంటంటే మనము గోమతి చక్రం ఒకటి, తామర గింజ ఒకటి, గురువింద గింజ ఒకటి, చిట్టిగాష ఒకటి అలాగా వేసుకుని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చిన పదార్థాలు వేసుకుంటారు. దీంట్లో బియ్యం ఇవన్నీ వేసుకుంటారు. సో ఎవరిష్టం వాళ్ళది, ఎందుకంటే 5 రకాల వస్తువులు వేసుకోవాలంటారు. ముత్యం, పగడం, అలాగే బంగారు పూస అలాంటివి వేసుకోవచ్చు. ఓకేనా, అండ్ దీంట్లో వేసుకోవడానికి ముత్యాలు మన దగ్గర అవైలబుల్గా, పగడం అయితే అవైలబుల్గా లేదండి, బట్ హోల్స్ లేని ముత్యాలు మాత్రం మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ బ్యూటిఫుల్గా చూపిస్తాను చూడండి. చూసారా,
ఇక్కడ లోటస్ చూడండి అసలు ఎంత బాగుందో లోటస్. అండ్ కుబేర్ యంత్రంలో మనకి నెంబర్స్ వస్తాయి కదా, ఆ నెంబర్స్ అనమాట. 26, 27, 23, 22, 20, 28 అలాంటి నెంబర్స్ అన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు ఈ కొంచెం రూపంలో మనకి కుబేర యంత్రం అనేది ఒక కుబేర కొంచెం మీద రెడీ అయ్యి రావడం అనేది చాలా బాగుంది కాన్సెప్ట్. సో ఇలా ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. అండ్ తర్వాత ఈ ఐటమ్ నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టంగానే అసలు ఎంత మంది అడిగారోనండి ఈ ప్లేట్స్. ఎందుకంటే ఇవి సర్వింగ్ ప్లేట్స్ అనమాట. మనకి ఫంక్షన్స్ అప్పుడు కట్ట పెట్టుకోవడానికి, అకేషన్లో స్టార్టింగ్ ఎంట్రన్స్లో నుంచుని ఫ్లవర్స్ అలాంటివి కట్ట పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ గంధం గిన్నెలు అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి ముఖ్యంగా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో కూడా తాంబూలం కట్ట పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి పెద్ద సైజ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఇందులో చిన్న సైజ్ అనమాట. ఈ సైజ్ ఎంతో కూడా చెప్తాను. దీనికన్నా చిన్న సైజ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మీడియం సైజ్ అని చెప్పచ్చు. సో ఇది వచ్చేసి మనకి సైజ్ ఓవరాల్గా 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్ ఓవరాల్గా 12 ఇంచెస్. అండ్ విడ్త్ కూడా చెప్తాను, 8 ఇంచెస్ అనమాట. చాలా బాగుంది. అండ్ సేమ్ అదే మనకి కొంచెం పెద్ద సైజులో అనమాట. సేమ్ అదే మనకి కొంచెం పెద్ద సైజులో. సో ఇదనమాట పెద్ద సైజులో. ఇవి స్టాక్ వచ్చాయి, కావాల్సిన వాళ్ళు త్వరగా గ్రాప్ చేసుకోండి. వెయిట్ బాగుంది. ఇది వచ్చేసి ఇంకొంచెం పెద్ద సైజు అనమాట. వెనకాల వచ్చి ఈ విధంగా ఉంటుంది. చాలా రకాల తాంబూలాలు ఎక్కువ పెట్టి ఇవ్వచ్చు అనమాట. ఒకేసారి ఒక 20 తాంబూలాలు పట్టేస్తాయండి. అంటే ఆకు వక్క అండ్ పళ్ళు పువ్వులు గాజులు చక్కగా పెట్టి ఇవ్వచ్చు ఇందులో. చాలా బాగుంది. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 14.5. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక నిమిషం, పెద్దది కదా. సో 14.5 ఇంచెస్. 15 కన్నా తక్కువ 14.5. ఓకేనా ఇది. అండ్ విడ్త్ కూడా చెప్తాను. విడ్త్ వచ్చేసి 10.5 విడ్త్. ఓకేనా. ఇవి బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఓకేనా. 2 రకాల ట్రేస్ చాలా బాగున్నాయి. కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. అండ్ తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ చాలామంది అడుగుతారండి. రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి కంపల్సరీ రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ కావాలని అడుగుతూనే ఉంటారు. ఏదో ఒకటి ఇవ్వాలి కదా అనుకుంటాం కదా. సో ఇది రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ అనమాట. మనకి జస్ట్ కుంకుమ విత్ ప్లేట్ మీద ఫిక్స్ అయిపోయి వస్తుంది అనమాట. ఇలా ఇచ్చేయచ్చు అనమాట. మనం చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక 190 ఆ బడ్జెట్లో వస్తుంది మనకి ఇది. సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. ఓకేనా. మీకు డిజైన్ చూడండి, డిజైన్ ప్లేట్ మీద కుంకుమ అటాచ్డ్, కుంకుమ డిబ్బీ అటాచ్డ్. సో ఈ విధంగా అనమాట. లిడ్ వెనకాల వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో బాగుందని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ప్రైజెస్ చెప్పండి అని అంటున్నారు. సో అందుకోసమే వీలైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి మ్యాంగో లీఫ్ మీద కుంకుమ డిబ్బీ అనమాట. సో మనకి సేమ్ అండి. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టంగానే ఒకళ్ళు అంటే ఇవి డజన్ అలాగే తీసుకుంటారు చాలామంది. ఒకళ్ళు కరెక్ట్గా 18 పీసెస్ తీసుకున్నారండి. సో ఇది బాగా నేను తీసుకున్నారు. ఇది మ్యాంగో లీఫ్ మీద కుంకుమ బాక్స్ అటాచ్డ్ ఇది కూడా. సో ఈ విధంగా ఉంటుంది కింద. సో ఇవన్నీ కూడా మనకి 200 బిలో బడ్జెట్లో వచ్చేస్తాయి. హ్యాపీగా కావాల్సిన వాళ్ళైతే తీసేసుకోండి. అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసుకోకపోతే మళ్ళీ మీకు రేపు పొద్దున అడిగేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకోసం స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ చాలామంది బాక్స్లు కూడా ఇస్తూ ఉంటారు, బ్రాస్ బాక్సెస్. సో కొంచెం తక్కువ బడ్జెట్లో కొంచెం లైట్ వెయిట్ ఐటమ్ బాక్సెస్ కూడా తీసుకున్నాను. సో బాక్స్, చిన్న బాక్స్, ఏదైనా కర్పూరం కానీ ఒత్తులు పెట్టుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. కుంకుమ కానీ పసుపు కానీ ఏదైనా సరే స్టోరేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకేనా. జస్ట్ ఒక బాక్స్. ఒకవేళ మీకు ఒక క్వాంటిటీలా చెప్పాలి అంటే కనుక ఒక మీడియం సైజ్ ఇడ్లీలు 2 పడతాయి. మీడియం సైజ్ ఇడ్లీలు 2 పడతాయి అన్నమాట. ఆ విధంగా మీరు కౌంట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి 3.5 ఇంచ్ విడ్త్ ఉంది. అండ్ హైట్ వచ్చేసి 2.5 దాకా ఉంది. ఓకేనా. ఒక మీడియం సైజ్ 2 ఇడ్లీలు పడతాయి విత్ చట్నీతో పాటు. చాలా క్యూట్గా ఉంది కదా.
సో కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. బాగుంది బాక్స్. బ్రాస్ రేట్ పెరిగిందండి, మీరు మళ్ళీ రేట్స్ ఎక్కువైపోయాయని చెప్పద్దు. ఎందుకంటే మనకి బంగారం రేటు ఎలా అయితే పెరుగుతుందో బ్రాస్ రేట్ కూడా అలాగే పెరుగుతుందండి. ఇది కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి మనకి. అండ్ చాలామంది ఈ దీపం గురించి అడుగుతూనే ఉన్నారండి. ఈ దీపం అయితే ప్రజెంట్ స్టాక్లో ఉంది, కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. 1080 రూపీస్. సో కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. ఈ వీడియో చూపించి మళ్ళీ ఒక 2 సంవత్సరాలు పోయాక అప్పుడు ఆ రేట్ చెప్పారని అడగొద్దండి. ఈ రోజు రేట్ ఇలా ఉంది కాబట్టి ఇలా చెప్తున్నాను. మళ్ళీ రేపు రేట్ పెరిగితే కంపల్సరీ మేము కూడా రేట్ పెంచుతాం. బంగారం కూడా అంతే కదా, సేమ్ అదే విధంగా బ్రాస్ కూడా అనమాట. ఓకేనా. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారిది కింద ఏనుగులు ఎత్తుతున్నట్టుగా మనకి దీపం కుందు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రాయల్ వర్క్, మెయిన్ రాయల్ వర్క్ మూలం మనకి ఇంత కాస్ట్ పడుతుంది. ఇది ఓవరాల్గా మనకి 4.5 ఇంచ్ హైట్ వస్తుందండి. అండ్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్ విడ్త్ వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ బాగానే పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుంది. లోత్ ఎక్కువ ఉంది, చాలా బాగుంది. ఓకేనా. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్లో చాలామంది ఒక 400 రూపీస్లో ఏమన్నా బడ్జెట్లో అనుకుంటే కనుక మీకు అగరబత్తి స్టోరేజ్ డబ్బాలు తెలుసు కదా, మీకు స్టోరేజ్ పైప్స్ ఇవి. సో ఇవి అవైలబుల్గా ఉంటాయి. ఆల్రెడీ చాలామందికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే కనుక ఒకసారి పింక్ చేయండి, నేను డీటెయిల్ వీడియో అయితే పంపిస్తాను. సో ఇవి కూడా మీకు ఇలా వస్తాయి అనమాట. సో కంపల్సరీ తీసుకునే వాళ్ళు మినిమమ్ క్వాంటిటీ వచ్చి ఒక 6 పీసెస్ అయినా తీసుకోవాలండి, లేకపోతే మాకు కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ ఒక్క ప్యాకెట్ తిప్పేసామంటే అది అలా ఉండిపోతే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోవడం అలాంటివి అవుతాయి అనమాట. సో అందుకోసం చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మనకి అగరబత్తి పైప్స్ అనమాట. మీకు ఫ్రాగ్రెన్స్ అనేది ఈ హోల్స్లోంచి బయటకు వస్తుంది. స్మోక్ ఇలాగా ఫ్రాగ్రెన్స్ అనేది రూమ్ అంతా కూడా ఎవాపరేట్ అవుతుంది. సో ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్లో మంచి ఐటమ్, కావాల్సిన వాళ్ళైతే గ్రాప్ చేసుకోండి. సో ఈరోజు రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ అండ్ అలాగే వచ్చిన కొత్త ఐటమ్స్ కూడా చూపించాను కదా. సో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే రానున్నాయండి, అవన్నీ కూడా వరుసగా నేను వీడియోస్ చేసి పెడతాను మోస్ట్లీ. లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి షీస్ కలెక్షన్ 69 కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే అక్కడ అప్డేట్స్ పెట్టడం ఈజీ. ఎందుకంటే సెకండ్స్ వీడియోస్ కాబట్టి అక్కడ ఈజీగా అప్లోడ్ చేసేస్తాము. సో ఇది పెద్ద వీడియో కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే. సో నాకు తెలిసి మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. And thank you so much. This is Niharika signing off for today.